ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులతో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. ఇక అప్పులు, ఆదాయంపై ఉద్యోగులకు అధికారులు వివరించారు. చూస్తున్నాం. ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులతో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. అప్పులు, ఆదాయంపై కూడా క్లియర్ గా ఉద్యోగులకు అధికారులు వివరించారు. అలాగే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో మెంబర్స్ అయిన సంఘాల ప్రతినిధులందరినీ కూడా ఈ రోజు చర్చలకు మంత్రులు పిలవడం జరిగింది. దీనిలో భాగంగా మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ వారితో చర్చలు జరుపుతున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లు మాట్లాడి రాష్ట్రం యొక్క అప్పులు, ఆదాయం పైన ఉద్యోగులకు సుదీర్ఘంగా వివరించారు. అటు అధికారులు కూడా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు వివరించినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ తర్వాత మాట్లాడారు. ఒక్కొక్క ఉద్యోగ సంఘం నాయకులు అయితే మాత్రం ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 2.5 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది. అధికారులు, ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్న విషయాలను మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లు వింటున్నారు. ప్రభుత్వం కంపల్షన్స్ ఏంటి, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని వారు వివరిస్తూనే ఉద్యోగ సంఘాలకు కూడా ఫేజ్డ్ మేనర్ లో ఉద్యోగులకు కూడా ఫేజ్డ్ మేనర్ లో కమిట్మెంట్స్ అన్ని కూడా, ఆర్థికపరమైన కమిట్మెంట్స్ అన్నిటి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పబోతున్నారు. ఏవైతే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి కూటమి సర్కార్ వచ్చాక, అవన్నీ కూడా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి. అయితే దీపావళి కానుకగా ఒక డిఏ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు పోలీసులకు సంబంధించి కూడా ఒక శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో దీంతో పాటుగా ఏదైతే పిఆర్సీ కమిషన్ 12వ పిఆర్సీ కమిషన్ ను వేయలేదు, దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో పాటు 11వ పిఆర్సీ బకాయిలు ఏవైతే ఉన్నాయో, దాదాపు ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు మొత్తం ఇవ్వాల్సిన బకాయిలు 30,000 కోట్లు పైచిలుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ 4 డిఏలు లెక్క కడితేనే దాదాపు 6,500 కోట్లు ఖర్చు అవుతుంది. 4 డిఏలు కనుక ఇస్తే గనక ప్రభుత్వం పైన ప్రతి నెల 340 కోట్లు, ఒక డిఏ ఇస్తే 80 నుంచి 100 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ అన్ని కమిట్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం కొంత ఫేజ్డ్ మేనర్ లో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుందనే విషయాన్ని మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వాళ్ళు కూడా, ఉద్యోగ సంఘ నేతలు కూడా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏమిచ్చినా దాన్ని టైం ఫ్రేమ్ లో, అంటే ఈ టైంలోగా ఇది నెరవేరుస్తాం, ఈ టైంలోగా ఇది నెరవేరుస్తాం అనేది చెప్పాల్సిందిగా వాళ్ళు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కొక్కరు తమ కంపల్షన్స్, అదేవిధంగా తాము చెప్పదలుచుకున్న అంశాలను ప్రభుత్వం ముందుంచుతున్నారు. ఈ ప్రభుత్వం ఇదే విధంగా సమావేశాలు పెడితే గనక కొంతమేరకు ఉద్యోగుల్లో సంతృప్త స్థాయి పెరిగే అవకాశం ఉంది అని కూడా వారు చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి సమావేశాలు మరిన్ని జరగాలని కూడా వారు కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు ఒక డిఏ ప్రకటనతో పాటు పోలీసులకు సంబంధించి కూడా కొన్ని ఆర్థిక పరమైన అంశాల్లో పాజిటివ్ గా ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా తీసుకుంటే గనక 2.5 గంటల నుంచి సమావేశం అయితే కొనసాగుతోంది. ఉద్యోగులు మొత్తం 30,000 కోట్ల పైచీలకు తమకు రావాల్సిన బకాయిలు, అదేవిధంగా ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తొందరగా ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో ఏదైతే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా 10% నుంచి ప్రాన్ ఖాతాలో వేసే మొత్తాన్ని 14% పెంచాలని కూడా వారు కోరుతున్నారు.